ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా కూడా ఈ అప్లికేషన్ తెచ్చాడంటే అమ్మా దాని అర్థం ఏంటి? అమ్మా ఈసారి నీ సహాయం అడగలేదు కదా, మా ప్రయత్నం మేము చేసుకుంటే తప్పే ఉంది. తన ఆశయాల్ని ఆహుతి చేసే హక్కు నీకెవరిచ్చారు? ఒకరిచ్చేదేంటి? అత్తగా నాకు ఆ హక్కు ఉంది. నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నా ఇంట్లో ఏం జరిగినా నేను ఊరుకోను. ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పాను, ఇంతవరకు నీ పెళ్ళాం ఆడి వెలగబెట్టింది చాలు. ఇంకా నోరు మూసుకుని ఇంటి పట్టు నుండి ఇంటి పని, వంట పని చేసి పెట్టమని చెప్పు. అంటే మీ కోడలు హాకీ ఆడటం మీకు ఇష్టం లేదు అంతేగా? ఇప్పుడు నేను చెప్పింది అదేగా. అయితే ఇక నుంచి నేనే కాదు, అష్మిత కూడా హాకీ మానేసి ఇంటి పట్టునే ఉండి అన్ని పనులు చూసుకుంటాం. హేయ్, నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు? నువ్వు కూడా కోడలువే కదమ్మా. తను కోడలనే విషయం తనే మర్చిపోయింది మావయ్య. మర్చిపోవడం ఏంటి? నేను ఇంటి చిన్న కోడల్ని. అయితే రా, ఇద్దరం కలిసి ఇంట్లో పనులు షేర్ చేసుకుందాం. అమ్మో, దీనికి చెక్ పెడదాం అనుకుంటే ఇది నన్ను లాక్ చేస్తుందేంటి? అమావాస్య నుంచి పున్నమి దాకా నేను, ఆ తర్వాత 2 వారాలు నువ్వు. ఇద్దరు ఇంట్లో పనులు వాటా వేసుకుందాం. ఏ అష్మిత? 2 వారాల పాట? 2 వారాలు నేను ఒక్కదాన్నే కష్టపడాలా? సరే, ఆ స్కీమ్ వద్దనుకుంటే ఉదయం పనులు నేను చేస్తాను, రాత్రి పనులు నువ్వు చెయ్యి. ఆహాహా, వద్దు. డిన్నర్లో ఎక్కువ తినేస్తారు. అన్ని ప్లేట్లు నేను కడగలేను. తప్పదష్మిత, కోడలు కోడలే కదా మరి. అత్తయ్యకి రెస్ట్ ఇద్దాం. రిలాక్స్ గా కూర్చుని తనకిష్టమైన సీరియల్ చూసుకుంటారు. ఓకేనా అత్తయ్య? రామా, ఏంటిదంతా? నువ్వు ఆగరా. తన సమస్యని తనే పరిష్కరించుకుంటుంది. దీని మొగుడు ద్రోణాచార్యుడు లాంటివాడు. ఇది ఏకలవ్యుడిలాగా జస్ట్ చూసి నేర్చుకునే టాలెంట్ చూపించగలదు. నాకు ప్రాక్టీస్ లేకపోతే చాలా కష్టం. నా కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి వస్తుంది. వద్దులే రామలక్ష్మి, ఇంటి పనుల కోసం ఆశయాలను వదులుకోవడం ఎందుకు? దీన్నే అమాయకత్వం అంటారు. కాబట్టి ఇద్దరం ఇంటి పనుల్లో ఆంటీకి హెల్ప్ చేస్తూ మన ప్రాక్టీస్ మనం చేసుకుందాం. ఎందుకులేమ్మా, మీరింట్లో పనులే చేసుకోండి. అసలే మీ అత్తయ్యకి మీరు ఆడటం ఇష్టం లేదు కదా ప్రమీల? ఆంటీ, మీరైనా చెప్పండి. అంతే కదత్తయ్య, చెప్పండి, పనులు మొదలు పెట్టేస్తాం. అష్మిత, నువ్వు ఊడ్చుకుంటూ వెళ్తూ ఉండు, నేను మాప్ కొట్టుకుంటూ వచ్చేస్తాను. ఓకేనా? 2 బాత్రూమ్లు ఉన్నాయి కదా, ఒకటి నువ్వు కడుగు, ఇంకోటి నేను కడుగుతాను. ఇంకా పని మనిషి కూడా మనకు అక్కర్లేదు. దేనికే ఇలా అంటే ఎలా? షింకులో వాటర్ బ్లాక్ అయినా కూడా మనమే శుభ్రంగా కడగాలి, చెయ్యి పెట్టి మరీ తీయాలి. ఆహా, అలా అనకూడదు అష్మిత. ఇది భారతీయ కోడళ్ళ బాధ్యత. ఇదే మన ధర్మం. అత్తయ్య, చెప్పండి. దేవుడా, ఇప్పుడు నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఎఫెక్ట్ అవుతుంది, చూసుకోండి. చెప్పండి. సరే, మీ ఆటలేవో మీరు ఆడుకుని చావండి. ఈ ఇంటి కోడళ్లుగా అడుగుపెట్టిన మీరు నా ఆస్తి విషయంలో వేలు పెట్టకూడదు. మా నుంచి రూపాయి కూడా ఆశించకూడదు. తప్పకుండా అమ్మా, మీకేదన్నా కావాలంటే చేయూతనిస్తాం, కానీ మాకేం కావాలన్నా మీ దగ్గర చేయి చాచు. అమ్మయ్యా, నా కెరియర్ సేఫ్. ఘటికరాలు అనిపించుకున్నావమ్మా. ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కూడా తెలుసుండాలి.
లేకపోతే ఇలాంటి రాబందులు పీక్కు తింటాయి. ఆ వెంకట్రావు, ఏంటిదంతా? రేపు మీరు అమెరికా వెళ్ళిపోతున్నారు కదా, ఏదో నా స్తోమతకు తగ్గట్టు చిన్న వీడుకోలు పార్టీ బాగారు. ఇదిగో తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నా తృప్తి కోసం బాగారు, తాగండి. హ్మ్, సరే. అప్పుడే 2 పెగ్గలైపోయినాయి. వీడింకా రావట్లేదేంటి? వెంకట్రావు, సీను మీద నాకేం కోపం లేదు, కానీ లైఫ్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటాడు. ఇట్ విల్ నాట్ వర్కౌట్. అబ్బే, కోపం రావాలి, తప్పే లేదు బాగారు. ఏ ఆడపిల్ల తండ్రి అయినా సరే మీలాగా ఆలోచించాలి. ఏంటి వెంకట్రావు, అంతా కులాసేనా? ఏదో అలా అలా ఉన్నాంలే. ఈయనెవరు, మీ వియ్యం కూడా? అర్రే లేదురో, ఎప్పుడు అలాంటిరోయ్. ఇప్పుడు అలాంటి బంధాలు ఏం లేవు మా దగ్గర. వాళ్ళ కూతుర్ని ఆయన అమెరికా తీసుకెళ్ళిపోతున్నాడు రా. మేం మాత్రం తెగదెంపులు చేసుకున్నట్టే. ఏంటి, బంగారం లాంటి అల్లుడిని కాదని కూతురుని తీసుకెళ్లిపోతున్నాడా? పిచ్చా ఏంటి ఆయనకి? అమెరికా అల్లుడు అవ్వాలంటే సాఫ్ట్వేర్ అవ్వాలా ఏంటి? ఈ కాలంలో కూడా ప్రతి ఒక్కడు సంపాదిస్తున్నాడు కదా. ఆ విషయానికి వస్తే సీనుకేం తక్కువ? ఎంత కష్టపడతాడు, ఎంత మంచోడు, ఎంతమందికి సాయం చేస్తాడు. పెద్దల్ని గౌరవించడం గాని, పద్ధతిగా నడుచుకోవడం గాని ఈ సీనుకి సాటే లేరు. ఏముందలేరా, మనం చెప్పాలండి, ఊళ్ళో అందరికి తెలుసు కదా, అందరూ అనుకుంటూ ఉండేది కదా. మీ వియ్యంకడికి తెలీదా? సీను అంత మంచివాడా? పడిపోయాడు, మందులో ఐసు ముక్క పడ్డట్టు మన బుట్టలో భలే పడిపోయాడు. ఏదేమైనా సీనును వదులుకుంటున్నారంటే ఈయనంత దురదృష్టవంతులు ఎవ్వరూ లేరు. ఏం చేస్తాం, దురదృష్టం ఆయనది కాదులే, మాది. సీను గురించి చాలా గొప్పగా చెప్తున్నాడు. ఎవరతను? ఇవన్నీ మామూలే బాగారు, వాడికి చాలా క్రేజ్ ఉంది ఊళ్ళో. కానీ మన ఇంట్లో వచ్చిన మనకెలా కనిపిస్తుంది, రాయిలా కనిపిస్తుంది. అంటే మీరు వదిలేసేయండి బాగారు, మీరు తాగండి, మందు తాగండి. ఏంట్రా, డబ్బులు కావాలి, రా రా. రేపు రేపు ఆహా, ఇప్పుడు కావాలి. ఆయనకి నేను చెప్పేస్తాను మరి. బాగారు, నాకు అర్జెంటుగా వచ్చేస్తుంది. వెళ్ళు. ఇప్పుడు వచ్చేస్తాను. రేయ్, ఏంట్రా నీ గొడవ? పేమెంట్ సార్. పేమెంట్ ఇటు చేసిన యాక్టింగ్కి పేమెంట్ ఒకటే. తీసుకా బా. ఏంటి 500 అడిగితే 200 ఇచ్చారు? నేను యాక్టింగ్ చేయమంటే నువ్వు ఓవర్ యాక్టింగ్ చేసావు కదా, దానికి ఇదే ఎక్కువ. తీసుకో బా.